హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కొండవీటి కోట మ్యూజియంలో ఉన్న విశేషాలు చూద్దాం రండి. ముందుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి విగ్రహాలు. ఎప్పుడో క్రీస్తు శకం 14 శతాబ్దంలో ఉన్న విగ్రహాలండి ఇవి. అలానే నెక్స్ట్ వీడియోలో కూడా మనకి కొండవీటి కోటని మొత్తం వీడియో రాబోతుంది, పార్ట్ 2. కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక్కడ అప్పట్లో ఉన్న అమ్మవారు అంటండి, అంటే కొండవీటి రెడ్డి గారి ఉన్న శతాబ్దంలో ఉన్న అమ్మవారు అన్నమాట. అలానే టెంపుల్స్ ఉంటాయి కదండి, శివలింగాలు. అలానే అక్కడ అప్పుడు శతాబ్దంలో ఉన్న ఆలయాలు అన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో ఉన్నాయండి. ఇది ఎవరు కూడా పెట్టారో లేదో కానీ నాకు తెలియదు, కానీ వీడియో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఈ వీడియోలో. అలానే వంశస్థులు ఉంటారు కదండి అప్పట్లో, ఈ వంశస్థులు, చెరుకురెడ్లు వంశస్థులు, వాళ్ళ వృక్షాలు కూడా ఇక్కడ పెట్టారన్నమాట, వాళ్ళ చరిత్ర. అలానే ఇక్కడ చూసారు కదండి చేతి గొడ్డళ్ళు. అప్పుడు క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మనకి ఇప్పుడు గొడ్డలు వేరుగా ఉంటాయి కదా, అప్పుడు గొడ్డళ్ళు ఇలా ఉండేయంటండి, చేతి ఆయుధాలు అన్నమాట. అంటే ఏ పని చేయాలన్నా వీటితో, మనం గొడ్డలతో చేసే పనులన్నీ అప్పుడు శతాబ్దంలో ఉన్నవాళ్ళు వీటితో చేసేవాళ్ళు అంటండి. భలే ఉన్నాయి కదండి. అలానే ఇక్కడ ఇంకొక వాళ్ళ వంశస్థుల వృక్షం అన్నమాట. అలానే వాళ్ళ చరిత్రతో పాటు వాళ్ళ వృక్షాలు, వాళ్ళ చరిత్ర, వాళ్ళ ఆయుధాలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయండి. అలానే ఇది చూస్తున్నారు కదా, మలయాళ రెడ్డి వంశం అంటండి. వాళ్ళ వంశ చరిత్ర, వాళ్ళు చేసిన పరిపాలన, అవన్నీ కూడా యుద్ధాలు అన్నీ కూడా ఉంటాయండి. మిరియాల వారి వంశం అంట, మిరియాల వారి వంశవృక్షం అంట. వాళ్ళ వంశం అంటే తరతరాలుగా వస్తుంది కదా, క్రీస్తు శకం చూడండి ఎప్పుడివో ఎన్నో శతాబ్దాలవి. అలానే ఇక్కడ గానారెడ్డి వంశం అంటండి. గానారెడ్డి గోనవారి వంశవృక్షం. మళ్ళీ గోన కాటయ్య, రుద్రావతి, వీళ్ళ చేసిన చరిత్ర అంతా కూడా అక్కడ రాసింది. అలానే అప్పట్లో ఉన్న గణపతులు, అంటే అప్పట్లో ఉన్న, అప్పుడు మనకు ఉన్న విగ్రహాలు వేరు కదా, అప్పట్లో ఉన్న విగ్రహాలు కూడా సీత, లక్ష్మణ అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. అలానే ఇది వచ్చేసి కొప్పుల రెడ్డి వంశవృక్షం అంటండి. అలానే వారు కట్టించిన దేవాలయాలు, వాళ్ళ చరిత్ర అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. కానీ ఇందాక చూపించాను కదా గొట్టల్లో, అలానే అప్పట్లో వాడిన నాణాలు కూడా ఉన్నాయి, చూపిస్తానండి. అలానే మంచికొండ గోత్రరెడ్డి గారి వంశవృక్షం, కోరుకొండ రెడ్డి గారి వంశవృక్షం. కోరుకొండ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంటుందండి ఇక్కడ, చూపిస్తాను అది కూడా. కొండారెడ్డి రాజులు అంటండి, రాజుల వారి వంశవృక్షం ఇది. వాళ్ళ కోటలు, వాళ్ళ చరిత్ర చూస్తారు కదండి, కోటలు కనిపిస్తున్నాయి కదా. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇది చూస్తున్నారు కదండి, గుర్రపు శాఖ అంటే అప్పట్లో నిర్మించిన దేవాలయాలు, అప్పట్లో నిర్మించిన కోటలు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి, చూసారండి. గోపీనాథ ఆలయం కానీ అన్నీ కూడా, మొత్తం అన్ని ఆలయాలు కూడా అప్పట్లో ఏమేమి ఉండే ఆలయాలు అన్నీ కూడా మనకి ఇక్కడ చిత్రంలో ఉన్నాయి. అలానే వంశవృక్షం కూడా ఉంది కదండి. ఇది కందుకూరి రెడ్డి వారి రాజ్యం అంటండి. అప్పట్లో రాజ్యాలు ఉండేవి కదా, రాజమహేంద్రనగర రెడ్డి రాజ్యం అంటండి. రాజమహేంద్రుడు వాళ్ళ వంశవృక్షం, వాళ్ళ చరిత్ర, వాళ్ళు కట్టించిన దేవాలయాలు అన్నీ కూడా అసలు ఈ మ్యూజియంలో చాలా ప్రశాంతంగా అన్నీ చూస్తే భలే అనిపించిందండి. చూస్తున్నారు కదా. అలానే ఇక్కడ విగ్రహాలు, ఇక్కడికి వచ్చేసి అమర్చింత ఆత్మకూరు సంస్థానం అంటండి. అప్పుడు సంస్థానాలు ఉండేవి కదా, వాళ్ళ కోట, వాళ్ళ చరిత్ర. అలానే గద్వాల్ సంస్థానం. చాలామందికి గద్వాల్ సంస్థానం అనగానే అరుంధతి మూవీ గుర్తొస్తుంది కదండి. గద్వాల్ వారి సంస్థానంలో ఉన్న కోట, వాళ్ళ చరిత్ర అంతా కూడా ఇక్కడ ఇచ్చారండి మనకి. అలానే మేనపర్తి సంస్థానం, గద్వాల్ సంస్థానం తర్వాత ఈ సంస్థానం అనుకుంటా. చూసారు కదండి మ్యూజియంలో అసలు
చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. అలానే ఇక్కడ మ్యాప్ మనకి ఏ ఏ కోటలు కొండవీటి కోటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ మ్యాప్ చూడొచ్చు. అలానే పార్ట్ 2 వీడియోలో కూడా మనం కొండవీటి కోట అన్నీ కూడా చూద్దామండి. అన్నీ కూడా చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొండవీటి కోటలు చూడాలనుకున్న వాళ్ళు. అలానే కాళికాదేవి, దుర్గామాత అంటే అప్పట్లో నిర్మించిన విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి. ఈ ఫిరంగి గుళ్ళండి. అప్పట్లో అంటే యుద్ధాలు జరిగినప్పుడు గుళ్ళతో పేల్చేవాళ్ళు కదండి, యుద్ధాలు చేసినప్పుడు అవి మాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, బాల్స్ లాగా. రాతి అంటండి ఇవి, రాతి ఫిరంగి గుండ్లు అంట ఇవి. ఇంకా చూసారు కదండి కాళీమాత విగ్రహం అప్పట్లో అన్నమాట. ఆ శతాబ్దం, ఆ రెడ్డి గారి శతాబ్దంలో ఉన్నప్పుడు విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. చాలా అంటే చాలా బాగుందండి. కోట కూడా అసలు చాలా బాగుంది. ఈవిడ వచ్చేసి నాగమ్మ తల్లి అంటండి. చూడండి, వేమారెడ్డి గారు అంటే వాళ్ళు తర్వాత వేరే రెడ్లు పరిపాలిస్తారు కదా, వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఏ శతాబ్దంలో చేశారో కూడా ఉందండి. ఇవన్నీ కూడా చెక్కిన శిల్పాలు అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉందండి. శిల్పాలు కూడా ఈయనేనండి, కొండవీటి రెడ్డి గారు. ఇక్కడ విగ్రహాలు చూస్తే చెక్కిన శిల్పాలు చాలా బాగున్నాయండి. ఒకటేంటి, అన్నీ కూడా అసలు చాలా బాగున్నాయి. మనకి తెలియని చరిత్ర అంతా కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే మనం క్రీస్తు శకం అంటే తెలియదు కదండి. రాగి నాణాలు అప్పట్లో వాడినవండి. 1939లో వాడిన నాణాలు కూడా పెట్టారు ఇక్కడ. ఇక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, ఇవి కూడా చాలా అత్యంత అద్భుతంగా ఉన్నాయండి. విగ్రహం చెక్కినవి ఒక్కొక్కటి చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. అలానే ఇక్కడ పందిరి మంచం కూడా ఉందండి. ఒక మోడల్లో తయారు చేసి ఎవరో ఇచ్చారంట ఈ మ్యూజియానికి. అది కూడా చూపిస్తా. ఎవరైనా పందిరి మంచం కొత్తగా చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా, డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం అన్న వాళ్ళకి కూడా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే అత్యంత అద్భుతంగా ఉంది ఆ పందిరి మంచం అయితే. చాలా బాగుంది. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మ్యాప్ అండి, అక్కడ మధ్యలో ఉన్నది. అలానే ఇక్కడ ఇవన్నీ కూడా ఆలయాలండి, అప్పుడు నిర్మించిన ఆలయాల చిత్రాలు అన్నమాట. ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, అప్పుడున్న విగ్రహాలు. ఇదిగోండి పందిరి మంచం, చాలా బాగుందండి. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైనా మోడల్గా చేయించుకోవాలి అనుకుంటే అప్పట్లో మోడల్సే కదా చేయించుకుంటున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే నెక్స్ట్ కొండవీటి కొండ చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, కోట మ్యాప్లు అవన్నీ కూడా ఈ వీడియోలో చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో అయితే కొండవీటి కోటలు, అలానే అక్కడ ఏమున్నాయి, అక్కడ రాణివారి కోట, అక్కడ దర్గా, అవన్నీ కూడా వీడియోలో రాబోతున్నాయి. తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకున్న అంటే ఏమనిపించింది, ఎలా అనిపించింది అనేది మట్టుకి కామెంట్ మట్టుకి మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్.